ఒక అమ్మాయి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆస్పత్రికి తీసుకుని వెళితే టెస్టులు చేసిన డాక్టర్లు మెదడులో గడ్డ ఉంది, వెంటనే శస్త్రచికిత్స చేసి తొలగించాలి అని చెప్పారు. అలా చేశాక ఆ గడ్డను పరీక్షించి క్యాన్సర్ ఉంది, అది 4వ దశలో ఉంది అన్నారు. అన్నిటికంటే ఘోరమేంటంటే ఆ అమ్మాయి 9వ తరగతి. ఇంతకంటే దారుణమేంటంటే ఆమెకు శస్త్రచికిత్స జరిగిన వార్డులో మొత్తం 15 మంది దాకా టీనేజ్ పిల్లలు ఉన్నారు. అందరికీ ఇదే సమస్య, మెదడులో కణితి, శస్త్రచికిత్స. ఇటీవల కాలంలో ఇలా చిన్నపిల్లలు ఈ సమస్యతో రావడం ఎక్కువైంది అని డాక్టర్లు చెప్పారట. క్యాన్సర్కు జన్యుపరమైన కారణాలుండొచ్చు. జన్యుపరంగా క్యాన్సర్ రావడం మహా అరుదు. దాని గురించి మనం చేయగలిగిందేమీ లేదు. కొన్ని రకాల రసాయనాలకు గురి కావడం రెండో కారణం. ఇది ఎక్కడో కొన్ని రకాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వర్తిస్తుంది. పిల్లలు క్యాన్సర్ కారక రసాయనాలకు గురి కావడం అరుదు. అసలు విలన్ మొబైల్ రేడియేషన్, ఇంకా వైఫై రేడియేషన్. దొంగలు ఈ విషయం చెప్పరు. చెబితే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం దెబ్బతింటుంది. కేవలం అయనీకరణ చేయగలిగే ఎక్స్ కిరణాలే క్యాన్సర్కు కారణం. వైఫై అయనీకరణ చేసే రేడియేషన్ కాదు. వైఫై వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఇంకా ఆధారాలు లేవు. దీనిపై పరిశోధన జరుగుతోంది అనేది దొంగ సైన్స్. వైఫై ఇంకా మొబైల్ రేడియేషన్ క్యాన్సర్ కారకం అనేది కరోనా వాక్సిన్లు విషం అన్నంత సత్యం. కాదన్నవాడు నిజాన్ని చేతులు కాల్చుకున్నాక గ్రహిస్తాడు. వైఫైని ఎప్పుడూ ఆన్లో ఉంచకండి. అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి. మొబైల్ డేటా కనెక్షన్తో పనిచేస్తుంది. స్మార్ట్ టీవీని ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది. ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇలా వైఫైతో పనిచేసేవి కేవలం అవసరం బట్టి మితంగా వాడండి. వైఫై, మొబైల్ రేడియేషన్ నుంచి మీ ఇంటిని, కుటుంబ సభ్యులను కాపాడుకోండి. పిల్లల చేతికి మొబైల్ ఇవ్వకండి. వారి మెదడు మహాసున్నితం. పెద్దలతో పోలిస్తే వారికి రేడియేషన్ 100 రెట్లు కీడు చేస్తుంది. రాబోయే రోజుల్లో చిన్నపిల్లల్లో వేల సంఖ్యలో క్యాన్సర్ మరణాలు చూస్తారు. దీనికి కూడా కారణం కరోనా అని ఫార్మాసురులు కల్లబొల్లి మాటలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి జీవిలో జన్యు ఉత్పరివర్తనలు ప్రతిరోజు జరుగుతుంటాయి. అంటే క్యాన్సర్ కణాలు పుడుతుంటాయి. అలాంటి వాటిని ఇమ్యూనిటీ వ్యవస్థ తొలగిస్తుంది. క్యాన్సర్ వ్యాపించడానికి ముఖ్య కారణం ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా లేకపోవడం. పిల్లలని ఎండలో ఆడేలా చేయండి. డబ్బాలో, టిన్నుల్లో వచ్చే జంక్ ఫుడ్ విషం. సహజ సిద్ధమైన ఆహారం, ముఖ్యంగా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు వారికి ఇవ్వండి. తగినంత నీరు తాగేలా చూడండి. పిల్లలు కష్టపడి కాదు, ఇష్టపడి చదివేలా చూడండి. హింసతో కూడుకున్న సినిమాలకు, వీడియో గేమ్స్కు వారిని దూరంగా ఉంచండి. ఇలాంటి వాటిని చూడడం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడి ఇమ్యూనిటీ బలహీనమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మొబైల్ రేడియేషన్, వైఫై రేడియేషన్కు చరమగీతం పాడడం మీ వంతు.